హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే కందగడ్డలండి. వీటిని మా ప్రాంతంలో కందగడ్డలు అంటారు. మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇవి శివరాత్రి అప్పుడు వస్తాయి. వీటితోటి ఎన్నో రకాల వెరైటీలు చేసుకోవచ్చు అండి. కందగడ్డ పులుసు చేసుకోవచ్చు, కందగడ్డ ఫ్రై చేసుకోవచ్చు, కందగడ్డ ఆ, కూర చేసుకోవచ్చు, కందగడ్డ బూరెలు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కందగడ్డ బూరెలు చేయబోతున్నాను. ఇప్పుడు వాటి కోసం కందగడ్డను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని ఉడకబెట్టాలి. ఇవి 5 నుంచి 10 నిమిషాలలోనే ఉడుకుతాయి. ఎక్కువ వాటర్ వేయద్దండి, కొన్ని వాటర్ వేయాలి. ఎత్తగా ఉడికించుకోవాలి. దానికోసం ఇప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టి ఉడకబెట్టుకోబోతున్నాను. ఎవరైతే నా వీడియోను మొదటిసారి చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. కందగడ్డలు ఉడికేలోపు మనం మైదా పిండి కలుపుకోవాలండి. గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు, కానీ మైదా పిండితో అయితే టేస్ట్ బాగుంటాయి, ప్లస్ పల్చగా వస్తాయి. సో మైదా పిండి కలుపుకోవాలి. నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. పూరీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. దీన్ని కలిపి ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి పిండి, గట్టిగా ఉండవద్దు. మనం బూరలు చేసుకునే పిండిలాగా ఉండాలి. మేము భక్ష్యాలు అంటాము, మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇది నానినాక ఇంకా స్మూత్ అయిపోతుంది. కందగడ్డలు పూర్తిగా ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇట్లా ఉడికినాయి అనేది ఇక చూడండి, ఇట్లా చాకు కానీ స్పూన్ కానీ పెట్టి చూస్తే లోపలికి గుచ్చితే లోపలికి వెళ్ళిపోవాలి. గట్టిగా ఉండొద్దు. చూడండి ఇట్లా. ఇవి చల్లారినాక వీటి పొట్టు తీసి పెట్టి స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు వీటిలో నుంచి నీళ్ళు మొత్తం తీసేద్దాం. ఇలా కందగడ్డలన్నీ వాటర్లోకి వెళ్ళి తీసి పెట్టుకోవాలండి. వాటర్లో ఉంచడం వల్ల ఈ గడ్డకు నీరు పట్టేసి నీరు అవుతుంది. సో వాటర్లో నుంచి తీసేయాలి. ఇది ఇలా అంటేనే పొట్టు వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, కందగడ్డ అనేది పొట్టు తీసుకున్నాక ఇలా ఉంటుంది. దీన్ని ఇలా చిన్నగా ఇట్లా నలిపేస్తే మొత్తం స్మాష్ అయిపోతుంది. దీన్ని పెద్దగా మిక్సీ చేసుకోవడము ఇంకా లేకపోతే ఎట్లా అవసరం లేదు. స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి కూడా అనొచ్చు. మొత్తం గడ్డ అంతా గుజ్జు గుజ్జు అయిపోతుంది, ఎందుకంటే మనం కొంచెం ఎక్కువనే ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఇది ఫాస్టింగ్లో కూడా తినే ఫుడ్ అండి. ఫాస్టింగ్లో ఉప్పు కారాలు తినని వాళ్ళు కూడా ఇటువంటి బూరెలు చేసుకొని హ్యాపీగా తినవచ్చు. ఫస్ట్ ఈ కందగడ్డ అంతా స్మాష్ చేసేసుకుందాం. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అండి. చూడండి, మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలి. ఇందులో బెల్లం బాగుండదండి, చక్కెరే బాగుంటుంది. బెల్లం వేస్తే ఇది ఆల్రెడీ కొంచెం గుజ్జులా ఉంటుంది. బెల్లం కూడా ఇంకా లిక్విడ్ లాగా జారుతుంది కాబట్టి బెల్లం సెట్ కాదు. ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను ఈ కప్పుతోటి 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. స్వీట్ అనేది ఎవరు తినేదాన్ని టేస్ట్ని బట్టి వాళ్ళకండి. ఇది షుగర్ అనేది పౌడర్ చేసుకొని అవసరం లేదు. జస్ట్ ఇట్లా షుగర్ కలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం. చూడండి, మనకు చక్కెర ఎక్కడ కనిపించకుండా మొత్తం కరిగిపోయింది. ఈ పదానికి కందగడ్డ పదానికే కరిగిపోద్ది. ఇప్పుడు బూరెలు చేసేసుకుందాం. తర్వాత ఇటువంటి పాలిథిన్ కవర్ ఒకటి తీసుకోవాలండి. మంచిగా ఆయిల్ రాసుకోవాలి. మనం ముందు కలిపెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి, చూడండి ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో. ఇదిగోండి, 10 నిమిషాల వరకు ఇది ఇంత సాఫ్ట్గా అయిపోద్ది. దీనిలో నుంచి మనం ఒక బాల్ తీసుకుందాం. ఇట్లా ఇంత స్మూత్గా అయిపోయింది చూడండి. అందుకే కందగడ్డ ఉడకపెట్టినాకనే మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు పిండి మంచిగా కలిసిపోతుంది. ఇంత ముద్ద, ఒక చిన్న ముద్ద తీసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. పప్పు బూరెల కంటే కందగడ్డ బూరెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ కూడా ఉంటాయి. చూడండి, ఇంతే. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రెస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు స్టవ్ పెట్టి వేపుకుందాం. ఇట్లా పెంక పెట్టుకొని పెంక వేడినాక చూడండి ఇలా వేస్తే వచ్చేస్తుంది. ఇట్లా వేసుకోవాలి. వేసుకొని నేను బూరెల్ని నెయ్యితో కాల్చుకుంటానండి, నూనె వాడను. బూరెలు నెయ్యితో కాల్చుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తాయి నూనె కంటే. చూడండి నేను నెయ్యి ఎలా తయారు చేయాలి అనేది వీడియో ఉంది అండి మన ఛానల్లో. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. పాల మీద మీగడ తీసి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో ఉంది మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇంట్లో మన పాల మీద నెయ్యి చేసుకోవడం వలన స్వచ్ఛమైన నెయ్యి మనకు దొరుకుద్ది. మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. హెల్తీగా ఉండొచ్చు, పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. చూడండి ఇంకో వైపు పెట్టేసుకుంటే మన టేస్టీ కందగడ్డ బూరెలు అనేది రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.